హాయ్ అండి. పొట్లకాయ కూర తయారీ విధానం చూపిస్తానండి. పొట్లకాయని గీరుకోవాలండి చాకుతో. ఆ పైన తెలుపంతా తీసేసుకుని కొంచెం కళ్ళుప్పుతో అలా తోమినట్టు పైన ఇట్లా ఇట్లా అనుకోవాలండి. అనుకొని మొత్తం ఆ కాయలన్నీ శుభ్రం చేసుకుని వాటర్తో పొట్లకాయ కూర బాగుంటుందండి. సింక్ దగ్గరికి తీసుకెళ్ళి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని ముక్కలు పోసుకుని దాంట్లో ముక్కలు మొత్తం చిన్న ముక్కలు కొయ్యాలండి, పెద్ద పెద్దవి కొయ్యకూడదు. సన్న ముక్కలు కోసుకోవాలి. సన్న ముక్కలు తరుక్కుని దానిలో కొంచెం ఉప్పు, కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకుని ఆ పసర వాటర్ అంతా బయటకు వచ్చిన దాకా కొంచెం బలంగా కలుపుకోవాలి. అట్లా నొక్కుకుంటూ కలపాలి. ఆ పసర నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి ఆ కళ్ళుప్పుతో. ఉప్పు అంతా కరిగిపోయే లోపల ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ ముక్కలతో. లేకపోతే పసర వాసన వస్తుందండి అలా చేసుకోకపోతే. స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 ఎండుమిర్చి తుంపుకొని ముక్కలు వేసుకోవాలి. కొంచెం వేపుకోవాలి. గరిటతో కొంచెం తిప్పుకుంటూ వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ చీలికలు వేయాలి. పెద్ద ఉల్లిపాయ ముక్కలు కొంచెం దోరగా ఎర్రగా వచ్చే కొంచెం సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి, పచ్చి వాసన పోయి. తర్వాత పిండుకోవాలండి. బాగా పిండి ఆ పొట్లకాయ ముక్కలు దానిలో వేసుకోవాలి. ఆ పసరంతా వాటర్ అంతా దిగిపోవాలి. గట్టిగా పిండుకొని వేసుకుని కొంచెం పసుపు వేసుకుని మూత పెట్టుకుని తిప్పి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. బాలింతలకి, జ్వరం వచ్చిన వాళ్ళకి అంత పొట్లకాయ పెడితే రక్తం పడుతుందండి బాగా. కొంచెం వేగింది అనుకున్నప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. సరిపడా కారం వేసుకొని దాన్ని కొంచెం ఆయిల్, కారం అంతా తిప్పుతూ ఉండగా ఆయిల్ బయటకు వచ్చినట్టు వస్తూ ఉంటుందండి. ఆయిల్ బయటకు వదులుతుంది అన్నమాట ఆ కూర ఆ ముక్కల్లోంచి. అప్పుడు కొంచెం పాలు పోసుకోవాలి. కాసిన పాలు కొంచెం వేసుకుంటే పాలకి ఆ వాసన ఏమీ లేకుండా టేస్ట్గా ఉంటుంది. అది ఆ పాలు పోసిన తర్వాత తిప్పుకొని కొంచెం వేసుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఇంకా సర్వ్ చేసుకోవటమే దాన్ని. వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి పొట్లకాయ కూర. అయిపోయింది.